అమృతం కోసం దేవతలు దానవులు కొట్టుకున్నారు అని చిన్నప్పుడు వినే ఉంటారు కదా. సో ఆ టైంలో 4 చుక్కలు భూమి మీద పడ్డాయంట. అలా పడిన ప్లేసెసే 1 హరిద్వార్, 2 ఉజ్జయిని, 3 నాసిక్, 4 ప్రయాగ్రాజ్. ఇలా అమృతం పడిన గురించే వాటిని అతి పవిత్రమైన ప్లేసెస్ కింద మన వాళ్ళు చూస్తారు. అలాగే అక్కడున్న నదుల్లో స్నానాలు చేస్తారు. అసలు మేళా అంటే గ్యాదరింగ్ అని అర్థం, అందరూ ఒక చోటికి చేరడం. మరి కుంభమేళా అంటే ఏంటి? కుంభమేళా అనేది అనేక మంది హిందువులందరూ కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళి మన కల్చర్ అంటే సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు. మరి హిందువులంటే ఏ దైవాన్ని పూజిస్తారు? మనకి అసలే 3 మంది దేవతలు. వైష్ణవులంటే విష్ణుమూర్తిని పూజించేవారు, శైవులు అంటే శివుని పూజించేవారు, అలాగే ఇంకా శక్తిమాతని పూజించేవారు ఉంటారు. ఇలా చాలా మందే ఉంటారు. ఇలా ఎవరికి వారు ఉన్నా కూడా మనందరం ఆఖరికి హిందువులమే. ఇలా హిందుత్వాన్ని ఏకంగా చూపించడానికి ఈ కుంభమేళాని జరుపుకుంటాం. అలాగే ఈ 4 ప్లేసెస్కి సంబంధించిన క్షీరసాగర మదనంలో ఒక పక్క విష్ణువుకి, మరో పక్క శివునికి, ఇంకో పక్క శక్తికి కూడా భాగస్వామ్యం ఉంది. అందుకే పర్టిక్యులర్గా ఈ 4 ప్లేసెస్లో కుంభమేళా చేస్తారు. ఈ వీడియో ఏ వయసు వాళ్ళు చూస్తున్నా సరే మీరు చెప్పండి, అసలు మీకు కుంభమేళా అనగానే గుర్తొచ్చేదేంటి? జనాలు, స్నానాలు, తప్పిపోవడాలు. చాలా సినిమాల్లో ఏదో సరదాగా కొన్ని సీన్స్లో పెట్టారు, కానీ నిజంగానే ఇంతమంది జనాల్లో మన వాళ్ళని కాపాడుకోవడం కాస్త కష్టతరమైన పనే కదా. ఇప్పుడంటే ఫోన్లున్నాయి, మరి అప్పటి సంగతి ఏంటి? నిజంగానే ఇలాంటి సంగతులు జరిగేవంట. ఈ కుంభమేళ దాదాపు 45 రోజుల పాటు జరుగుతుంది. ఆస్ట్రాలజీ ప్రకారం కుంభరాశిలోకి బృహస్పతి, మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశం జరిగినప్పుడు ఈ కుంభమేళాన్ని నిర్వహిస్తారు. ప్రతి 6, 12, 144 ఏళ్లకొకసారి కుంభమేళాన్ని చేస్తారు. టైప్స్ ఆఫ్ కుంభమేళా: మాఘమేళ అంటే ఎవ్రీ ఇయర్ చేసేది, కుంభమేళ వన్స్ ఇన్ 4 years, అర్ధ కుంభమేళ వన్స్ ఇన్ 6 years, పూర్ణ కుంభమేళ వన్స్ ఇన్ 12 years, మహాకుంభమేళ వన్స్ ఇన్ 144 years. మరి ప్రస్తుతం జరుగుతున్నదేంటి అనేగా మహాకుంభమేళ. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పుడు మనం చూస్తుంది మహాకుంభమేళ. ఇలాంటి సమయాల్లో అఘోరాలు, నాగసాధువులు అండ్ ఎప్పుడో ఒకసారి మాత్రమే బయటికి వచ్చే కొంతమంది స్వాములు ఉంటారు కదా, వాళ్ళు మనకి కనిపిస్తారు. 100 మంది కాదు, 1000 మంది కాదు, లక్షల మంది కాదు, ఏకంగా కోట్ల మంది ఈ సమయంలో పుణ్యనదుల్లో స్నానాల్ని ఆచరించడానికి ప్రయాగ్రాజ్ కదిలి వెళ్తున్నారు. ఒక 10 మంది గుమిగూడితేనే ఏదొక విధ్వంసం అవ్వకుండా ఉండట్లేని ఈ కాలంలో ఇలా కోట్ల మంది చేరిన ప్రాంతానికి వెళ్ళి క్షేమంగా తిరిగి రాగలమంటారా? 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు అని ఈ పాటికి మీరు వార్త చూసే ఉంటారు కదా. కారణమేంటి? తొక్కిసలాటలు. అసలు 100 మైళ్ళని దాటి వెళ్ళింది ఎందుకు? తెలియని కర్మలు చేస్తే పోతాయని. మరి అదే తెలిసి ఇలా ఎవరి హడావిడిలో వాళ్ళు పడిపోయి ఉంటే ఎలా? ఒక పక్క గవర్నమెంట్ తన బాధ్యతను నిర్వహిస్తున్నా సరే, మరో పక్క జనాలు కూడా కాస్తలో కాస్తైనా చేసిన పాపాలు పక్కన పెడితే కొత్తగా పాపాల్ని తమ ఖాతాల్లో వేసుకోకుండా ఉంటే చాలు. ఇంకా ప్రస్తుతం జరుగుతున్న ప్రయాగ్రాజ్ కుంభమేళ వార్తలు వింటూనే ఉంటుంటారు కదా. అక్కడ ఏం జరుగుతుందో మనకి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది. భక్తి కోసం, ముక్తి కోసం వెళ్తే ఓకే, కానీ పూసలు అమ్ముకునే అమ్మాయి అందంగా ఉన్నారు అని ఆవిడ ఫోటోలు తీయడం ఏంటండి? ఇప్పటి వరకు చేసిన కర్మలు సరిపోవన్నట్టు కొత్తగా కర్మల్ని యాడ్ చేసుకోవడం లాంటివి చూస్తేనే అసలు ఏం జరుగుతుంది ఈ కరికాలంలో అనిపిస్తుంది. నాకు తెలిసిన విషయాల్ని, నా అభిప్రాయాల్ని మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చనిది ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, పక్క వాళ్ళకి తెలియాలి అంటే షేర్ చేయండి. అన్నిటికంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.